మీరు మీ ఛానల్ పేరు ధ్వని అని పెట్టారు. మన ఎలక్షన్లే మన రాజకీయమే ధ్వని కదా. కానీ మౌలికంగా రాజకీయ స్వభావం పెద్దగా మారటం లేదు, కొన్ని రకాలుగా చెడిపోతుంది. దాన్ని మార్చడం అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ టు ధ్వని టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జేపీ గారు. జేపీ గారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. బికాజ్ చాలా తెలుగు ప్రజలకి సుపరిచితులు. అనేక విషయాల్లో దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, తప్పుడు దారిలో పోతున్నప్పుడు ఎవరో ఒకరు మంచి చెప్పే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళలో ఒకరు జేపీ గారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? నేను ఇందాక చెప్తున్నట్టు ఇంట్రోలో రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రజలు కావచ్చు, పరిపాలించే వాళ్ళు కావచ్చు, తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మొట్టికాయలు వేసే వాళ్ళు అంటూ ఉండాలి. అలాంటి వాళ్ళలో మీరు ఒకరని నేను అంటాను. ముఖేష్, పెద్ద దీనిలో గొప్ప విషయం ఏం లేదు. మనకేమైందంటే ఆలోచించడం ఎట్లా అని తెలియని సమాజాన్ని తయారు చేసాం. విద్య విఫలం అయిపోయింది. బహిరంగ చర్చ రాజకీయంలో అధ్వాన్నంగా త్వంసొంఠ అంటే త్వంసొంఠ, తూతూ మెమేకి వచ్చేసింది. పత్రికల్లో సైతం చూపులను ఆకర్షించాలి, శ్రోతలను ఆకర్షించాలి తప్ప పెద్ద డెప్త్కి వెళ్ళే శక్తి చాలా మంది కొరవడింది. కాబట్టి ఈ దేశంలో కీలకమైన అంశం ఏంటంటే ప్రజా జీవనాన్ని గురించి, ఉమ్మడి జీవనాన్ని గురించి ఎలా ఆలోచించాలి, విధానాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, అది కొరవడింది. ఇది కేవలం ఒక గుర్ర పందెంలాగా, ఒక 2020 క్రికెట్ మ్యాచ్, ఎవరు గెలిస్తే ఎవరు ఓడతారని చెప్పని. అలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు కాకుండా ఎవరు నెగ్గినా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, దాన్ని ఎలా సాధించాలి మన ఉమ్మడి ప్రజల కోసం, దాని మీద దృష్టి మరించాలని మనందరూ ఆలోచన. దీనిలో ఏ ఒక్కళ్ళు కాదు, కావచ్చు కొంతమంది గొంతిస్తాం. మనం చెప్పే విషయాలు గొప్ప విషయాలు అద్భుతమైన ఏం లేవు. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే మన మంచి మనకు అర్థమైతే మనందరికీ తెలుస్తుంది. కాకపోతే ఒక సమాజంలో వెంటనే తెలియదు, కొంచెం కాలక్రమేణ అనుభవంతో తెలుస్తుంది. సార్, ఏపీకి వెళ్తే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీలు ఎక్కువై, అంటే ఎంతసేపు నాకు ఆటో ఉంది 10,000 వచ్చినాయి, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు 12,000 వచ్చినాయి, ఈ రకమైన పథకాలు బాగా ప్రజలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. సెకండ్ వన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయడం కానీ అపోజ్ చేసే పరిస్థితులు కూడా జనాలు లేరు. వాళ్ళు ట్యూన్ అయిపోయినారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఓకే, ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అధికారం కోసం రావడానికి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేయట్లేదు. ఉన్న పథకాలు, ఉన్న స్కీమ్లు ఏముంటే అవి ఇస్తాము, దాంతోపాటు ఇంకెక్కువ ఇస్తాం, మీకు ఫ్రీ బస్ ఇస్తాం, 500లకు సిలిండర్ ఇస్తామని ఏపీలో కూడా రాజకీయాలు చూస్తున్నాం, వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తున్నాం. ఏం చెప్తారు సార్ ప్రజలకి, ముఖ్యంగా నాయకులకు కూడా? అందుకని కీలకమైనటువంటి కాలంలో ఒక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ఈ పోటాపోటీలుగా తాత్కాలికమైన సంక్షేమం మీద దృష్టి పెట్టడం చాలా ప్రమాదకరం అవుతుంది. సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఒక పేద దేశంలో సంక్షేమం, అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం లేకుండా రాజకీయం సాధ్యం కాదు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. కాబట్టి ఎంతో కొంత తాత్కాలికంగా కొంత బాధ తొలుగుతుంది, కొంత కష్టం తగ్గుతుంది అనుకున్నది చేయాలి. రాత్రి రాజకీయం ప్రజాస్వామ్యం నడవదు, దాన్ని కలుపుకోవాలి. కానీ ఒక తల్లిదండ్రులు చేసినట్టుగా సంక్షేమమే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు దీర్ఘకాలంగా నీ భవిష్యత్తు, దానికి కూడా బాటలు వేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం జరుగుతుందంటే అసలు సంక్షేమమే పాలన, ఇంకోటేం లేదు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ డబ్బు ఎవరి జేబులోంచి ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి నుంచి తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్లేదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వారి జేబులోంచి ఇవ్వరు. ఇది మండబ్బే. మండబ్బు ఎలా ఉపయోగపడాలి? ఖచ్చితంగా కష్టంలో ఉన్న వాళ్ళని అది కూడా కొంత ఉపయోగించాలి. కానీ అదొక్కటి మాత్రమే చేస్తే ఎల్లకాలం మంది పుచ్చుకునే చేయి అయితే, వారెవరిది ఇచ్చే చేయి అయితే, ఒక 20 ఏళ్ళు ఇట్లా చేసినా కూడా మళ్ళీ మంది పుచ్చుకునే చేయగా అలవాటు అయిపోయింది కదా. కూలీ పిల్లలు కూలీలుగా ఉంటారుగా. మరి మన బతుకులు బాగుపడేది ఎప్పుడు? ఎట్ బాగుపడతాయి? పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా మౌలిక సదుపాయాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, దాని నుంచి ఉపాధి కల్పన వస్తాయి, దాని నుంచి మనకు ఆదాయాలు పెరిగితే, ఉపాధికి కావాల్సిన నైపుణ్యం మనకు వస్తే, ఆత్మవిశ్వాసం వస్తే, మన కాళ్ళ మీద నిలబడితే అప్పుడు మనం ఎదుగుతాం. ఏ కుటుంబాన్నైనా చుట్టూ చూడండి, నెలలా వారు డబ్బులు ఇచ్చారు కాబట్టి కుటుంబం బాగుపడిందని ఒక్కటి చూపెట్టండి నాకు. కానీ కష్టపడ్డారు, పొదుపు చేసుకున్నారు, బాగా చదువుకున్నారు, నైపుణ్యం సంపాదించారు, సొంతంగా సంపాదించే శక్తి వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు పెట్టుబడి పెట్టారు, సరైనటువంటి షాపు, వ్యాపారమో, చిన్న వృత్తితో పోటీ చేశారు, బాగా కష్టపడి చేసుకున్నారు, వాళ్ళు పెరిగారు. ఎక్కడ చూసినా మీకు అదే కనిపిస్తుంది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమం తాత్కాలికం, అదొక్కటే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతూకమైంది. కనీసం
మీకు వచ్చిన పన్నుల డబ్బులు మీరు ఏదైనా చేయండి. ఉమ్, ఉమ్, పన్నుల డబ్బుల్లో ఖర్చు అయ్యేది ఏమిటి? జీతభత్యాలు తప్పదు కదా, no, వడ్డీలు తప్పదు కదా, సంక్షేమం ఇవన్నీ చేసుకోండి. ఉమ్, అప్పు చేసి తప్పు కూడా చేస్తే ఉమ్, ఈ పిల్లల మీద వీళ్ళని రుణగ్రస్తులు చేసి పిల్లల మీద అప్పుల భారం పెడితే, పిల్లల ఆదాయాలు పెంచే ఏర్పాటు లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే, ఉమ్, కొత్త పెట్టుబడులు లేకపోతే, పారిశ్రామికీకరణ లేకపోతే అప్పులు చేస్తే నడుస్తుందా? ఆ కుటుంబం పూర్తిగా దివాలా తీస్తుంది. మనం దివాలా అంచులో ఉన్నాం. మనం ఉమ్, అంటే సంక్షేమం వద్దని అవునంటారు. అయితే సంక్షేమం లేకపోతే వీళ్ళ ఎన్నికలు సాధ్యం కాదు కాబట్టి రెండు పార్టీలు సంక్షేమం కోసం చెప్తాయి. అవును, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఒక పార్టీ సంక్షేమం తప్ప ఇంకోటి రాజకీయం పరిపాలన లేదు, లేదు, ఉమ్, ఇంకొక పార్టీ సంక్షేమం కూడా చేస్తాము కానీ అభివృద్ధి మేము గతంలో చేసాము ఇప్పుడు చేస్తామని నమ్మండి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, కానీ ఒక నమ్మదగిన ఎజెండా కూడా ఇవ్వాలి. ఉమ్, ఉమ్, అవును, ప్రజా జీవితాలు బాగుపడతాయని నమ్మకం చెప్పి ఉండాలి public. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం కృషి చేస్తారని దేశం అంతా కూడా నమ్మకం ఉంది. అవును, ఈ గతంలో ఆయనకు ఆ చరిత్ర ఉంది. ఉంది, ఉమ్, మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కష్టకాలంలో కొత్తగా ఏర్పడ్డ అవశేష ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, అవును, ఈ ప్రయత్నం జరిగింది అక్కడ. ఉమ్, ఉమ్, అలాగే గతంలో హైదరాబాద్ నగరం ఉందనుకోండి, అవును, లేకపోతే మన రాష్ట్రంలో ఆనాడు అభివృద్ధి అనుకోండి, ఉమ్, కొన్ని విషయాలు బాగా జరిగింది, అవును. దాన్ని అనుమానం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? దాన్ని కొనసాగించి మరింత కీర్తి పొందే ప్రయత్నం చేశారు, దాన్ని చంపేలా. అవును, ఆయన బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు సంక్షేమాన్ని ఇస్తూనే. అలా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్లలో? ఉమ్, దాన్ని కొనసాగించారు. మిగతా రాజకీయంగా ఎన్ని విషయాలన్నా కూడా దాన్ని కొనసాగించి అభివృద్ధిని కొనసాగించారు, సంక్షేమాన్ని చేశారు. ఉమ్, అది అవసరం ఇవాళ. ఉమ్, కాబట్టి ఇవాళ రెండు పార్టీలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ముందుకు రావాలి. ఉమ్, అభివృద్ధి ఏ రకంగా చేస్తారో మాట కాకుండా చేతల్లో చూపెట్టాలి. స్పష్టమైనటువంటి కార్యాచరణ పథకం ఉండాలి. ఉమ్, దానిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మన సాక్ష్యాలను బట్టి ఓ పార్టీకి ఆ పార్టీ నాయకుడు గతంలో అభివృద్ధి సాధించారు, దానికోసం పాటుపడ్డారని చెప్పిన ఖ్యాతి, ఆ విశ్వాసం ఉన్నది. రెండో పక్కన ఆ విశ్వాసాన్ని చూపెట్టలేదు. ఉమ్.